మనందరికీ తెలిసిన ఒక మంచి రిలేషన్ ఉన్న ఇద్దరు హీరోలు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన దూరం ఏర్పడిందా అనేది సినీ ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఎవరు ఆ ఇద్దరు హీరోలు? ఏంటి జరుగుతుంది? ఏమైంది? అనే విషయానికొస్తే ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన 'త్రిబుల్ ఆర్' సినిమాలో నటించిన 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు. సో, వీళ్ళిద్దరి మధ్యన ఏంటి దూరం పెరుగుతోందా అన్న మాటైతే వినిపిస్తుంది. ఎందుకు దూరం? ఎక్కడ ఈ మాటొచ్చింది అనే దానికొస్తే, 'దేవరా' సినిమా రిలీజ్ అయినప్పుడు 'రామ్ చరణ్' గారు దాని గురించి ట్వీట్ చేయడం, 'దేవరా' గురించి గొప్పగా మాట్లాడడం అనేది మనం చూసాం. బట్ 'పెద్ది' సినిమా వచ్చి ఎన్ని రోజులైనా 'ఎన్టీఆర్' గారు పక్కన పెడితే ఇండస్ట్రీలో చాలామంది 'పెద్ది' గురించి ఎవరో మాట్లాడతారనుకున్నా ఎవరు చాలామంది రెస్పాండ్ అవ్వలా. రీసెంట్‌గా 'అల్లు అర్జున్' గారు మాట్లాడారు. తర్వాత 'అఖిల్' గారు దాని గురించి ట్వీట్ చేయడం చూసాం. బట్ ఎక్కువగా ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం అనేది మనం ఎక్కడా చూడలేదు. సో, ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి గురించి ఎందుకొచ్చింది అంటే, 'పెద్ది' సినిమా వచ్చినా దాని గురించి ఎవరు మాట్లాడకపోగా 'సింగీతం' సినిమా గురించి ప్రతి ఒక్కరు, అంటే 94 ఏళ్ల లెజెండరీ డైరెక్టర్, ఆయన సినిమా తీశాడు. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు. బట్ ఎంతో అవినాభావ సంబంధం ఉండి, వాళ్ళిద్దరి మధ్యన ఒక అన్నదమ్ముల సంబంధం ఉండి, ఒకళ్ళింటికి ఒకళ్ళెళ్ళి వంట చేసుకొని చక్కగా కూర్చొని తినే రిలేషన్, వాళ్ళ బాండింగ్‌లో ఆ 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి ఏర్పడడం, వాళ్ళిద్దరూ తర్వాత ఎన్నో ఈవెంట్స్ కలిసి చేయడం మనం చూసాం. సో, అలాంటి వ్యక్తి 'ఎన్టీఆర్' గారు 'పెద్ది' సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా ఎయకపోవడం, ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది కంప్లీట్‌గా, అంటే మనకది ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి అలాగే 'ఎన్టీఆర్' గారు రిలీజ్ అయిన 'డ్రాగన్' గురించి కూడా అందరూ ఆల్మోస్ట్ మీడియా, ఇండస్ట్రీ చాలా వరకు మాట్లాడింది 'డ్రాగన్' గ్లింప్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. బట్ 'రామ్ చరణ్' గారి నుంచి కూడా అంటే వీళ్ళిద్దరి మధ్యన దూరం పెరుగుతుందా ఇండస్ట్రీలో? లేదా వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సాన్నిహిత్యం ఏమన్నా తగ్గుతుందా? ఇలాంటి విషయాల గురించి ఒక అనుమానం అయితే ఏర్పడుతుంది. బట్ వాళ్ళ మధ్యన ఎలాంటిది లేదు అనేది మనకొస్తున్న వార్త. ఎందుకంటే ఇద్దరూ గూడా ఒక మంచి రిలేషన్‌లోనే ఉంటారు. అన్నదమ్ముల రిలేషన్‌లోనే ఉంటారు. ఇద్దరికీ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. కలిసి 'త్రిబుల్ ఆర్' సినిమా చేసిన తర్వాత ఇంకా ఆ బంధం ఏర్పడింది గట్టిగా రాజమౌళి గారి వల్ల. సో, తర్వాత కూడా వాళ్ళు ఎక్కడున్న రాజమౌళి గారు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరి గురించి. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా వేరే ఉంటుంది. ఒక అన్నదమ్ముల్లాగా కలిసిపోయి ఉన్నారు ఇద్దరు అనేది. సో, అలాంటి వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అయితే వచ్చేసే అవకాశం లేదు. బట్ ట్వీట్లు ఎందుకేయలేదు అనే ప్రశ్నకి సమాధానం అయితే దొరకట్లేదు. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, లేదా ఒక మంచి యాక్టర్ పెర్ఫార్మన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్‌గా మనం 'ధురంధర్ 2' గురించి కూడా అదే విన్నాం. బాలీవుడ్‌లో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. టాలీవుడ్ వాళ్ళు సపోర్ట్ చేశారని. అలాగే 'పెద్ది' సినిమా గురించి ఎవ్వరు, అంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యం వేసినా, 'ఎన్టీఆర్' గారు లాంటి వ్యక్తి రెస్పాండ్ అవ్వకపోవడం అనేది మీడియా వర్గాల్లో, ఎందుకంటే కలిసి నటించారు. అలాగే 'దేవరా' గురించి 'రామ్ చరణ్' గారు ట్వీట్ చేసినప్పుడు 'ఎన్టీఆర్' గారి నుంచి ఎందుకు లేదు అనే క్వెషన్ అయితే బయటకొస్తుంది. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అయితే మనం కోరుకుందాం.